కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేయటాన్ని బట్టి నేను ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు చేసేటువంటి మేళ్ళని బట్టి దేవుడు ఈ భూమి మీద మనకిచ్చేటువంటి ప్రతి అవకాశం కూడా చాలా విలువైనటువంటిది. ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి మనం దేవుణ్ణి ఈ భూమి మీద జీవించడానికి గల ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే దేవుడు చేసినటువంటి మేలుకే మనం కృతజ్ఞతలు చెల్లించాలి. ప్రతి విషయమందును కృతజ్ఞతలు చెల్లించాలి. దేవుడు అందరి మీద కూడా ఆయన వర్షాన్ని ఏం చేస్తున్నాడండి? కురిపిస్తున్నాడు. దేవుడికి మొట్టమొదటిగా మనం సజీవులుగా ఉన్నందుకు అనుకోని రీతిలో దేవుడు మేలు చేస్తున్నటువంటి విధానాన్ని బట్టి కూడా ప్రత్యేకంగా మళ్ళందరినీ ఆహ్వానించి ఈ విధంగా బోధించేటట్టుకు మాకును మరి కూడొచ్చుటకు మీకును చక్కని తరుణాన్ని ఏర్పాటు చేసిన దేవునికి వీరి యొక్క కుటుంబం గురించి ముఖ్యంగా ఇంకనూ మరి దేవుని కృపను బట్టి తన యొక్క భర్త కూడా రక్షించబడినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఇశ్రాయేలు రక్షణ పొందవాలని హృదయాభిలాష అయ్యున్నదంటండి పౌలుకి. ఎదుటివారి రక్షణ పొందాలని చెప్పి ఎంతగానో పౌలు ఆశించాడు. కనుక ప్రత్యేకంగా ఈ కుటుంబం గురించి మనం ప్రార్థన చేద్దాం. అయితే ఈ సమయంలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము పౌలు గారు ఒక విషయాన్ని అంటే మనం ఇందాక క్రాంతి కుమార్ గారు చక్కని మాట తెలియజేశారు. అదేంటనంటే కృతజ్ఞత చెప్పడంతో పాటు అది దేని ద్వారా చూపించాలండి? కృతజ్ఞత కలిగినటువంటి జీవితంతో మనం ఆయనకి చూపించగలగాలి. పౌలు గారు ఏ విధంగా ఆయన కృతజ్ఞత కలిగి ఉన్నాడనంటే ఒకటి ఆయన మర్చిపోలేదు. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో 14వ వచనంలో క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. పౌలుని రక్షించినందుకు, పౌలును కాపాడి, పౌలును దేవుడు ఎన్నుకున్నందుకు ఆయన గురి పెట్టుకున్నాడు. గురి అనే పదం చాలా విలువైనటువంటిది. గురి లేకుండా ఏది ఉండదు ఈ లోకంలో. అందుకే పౌలు గారు ఏమంటారంటే నేను గాలికి ప్రయాసపట్టలేదంటాడు. గురి చూడని వాని వలె నేను ప్రయాసపట్టలేదంటాడు. ఇక్కడ ఏమంటున్నాడనంటే క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందాలని గురి యొద్దకే నేను ఏం చేస్తున్నాను? గురి ఒకటి పెట్టుకున్నాడంటండి. జీవితంలో దేవుడిచ్చే బహుమానం పొందాలని గురి యొద్దకే పరిగెడుతున్నాడు పౌలు గారు. మన గురి ఏంటి? అసలు గురి ఒక లక్ష్యము, ఒక గురి జీవితంలో ఏమై ఉన్నది? గురి చాలా విలువైంది. ఎందుకంటే గురి లేకపోతే జీవితం వృధా అయిపోతుంది.
అయితే ఇక్కడ గురి ఏంటనంటే దేవుని పిలుపునకు కలిగే బహుమానం పొందాలి పౌలు గారు, అది గురి. ఈరోజు మనందరం కూడా దేవుడు మనకు చేసిన మేలుని బట్టి కృతజ్ఞతగా, ఈ కృతజ్ఞత భావం ఉన్నటువంటి మనం, దేవుడు మనకు గురి ఏర్పాటు చేశాడు. ఆ గురి యొద్దకు పరిగెట్టుటలో మనం ప్రయాసపడుతున్నాం అనేటువంటి చాలా విలువైనటువంటి ప్రశ్న. గురి దగ్గరికి పరిగెట్టడం. ఒక క్రైస్తవుడిగా మన గురి ఏమిటి? క్రైస్తవ్యానికి ఉన్న గురి మరి దేనికి లేదండి. గురి లేని క్రైస్తవుడు సమయం వృధా చేస్తాడు. గురి ఏంటి అసలు? జీవితంలో ఉన్నతమైన గురి లేకపోతే అది చాలా ప్రమాదకరం జీవితానికి. కనుక ఇక్కడ గురి వద్దకు పరిగెట్టడానికి ఏంటి గురి ఒకసారి మనం చూద్దాం. 7వ వచనంలో అంటున్నాడండి ఆయన, 3వ అధ్యాయము 7వ వచనం. ఈ గురి దగ్గరికి పరిగెట్టడానికి కొన్ని లక్షణాలని ఆయన అలవాటు చేసుకున్నాడట. అయినను ఏవేవి నాకు లాభకరములయ్యుండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. ఇక్కడ అంటున్నాడండి, ఏవేవి లాభకరమై ఉన్నాయో నాకు, వాటిని క్రీస్తు నిమిత్తం ఎలా ఎంచుకున్నాడంటండి ఆయన? నష్టంగా ఎంచుకున్నాడు. లాభకరమైనవి పౌలు ఎలా ఎంచుకున్నాడంటండి? నష్టంగా ఎంచుకున్నాడట. క్రీస్తును సంపాదించాలంటే, క్రీస్తులో మన బిడ్డలు కానీ మన కుటుంబం అంతా దేవునిలో ఎదగాలంటే, దేవుని కృతజ్ఞతగా ఉండాలనంటే, ఒకడు అంటున్నాడు క్రీస్తును సంపాదించాలంటే కొన్ని వాటిని నష్టంగా ఎంచుకోవాలట. క్రైస్తవుడు చాలాసార్లు ఈ భూ సంబంధమైనటువంటి వాటి లాభం అని అనుకుంటాడు. అందుకే కింద చెప్తున్నాడు చూడండి 8వ వచనంలో, నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును ఎలా ఎంచుకున్నాను అంటున్నాడండి. సమస్తము నష్టంగా ఎంచుకోండి. ఒకటి సంగతి ఏంటంటే, యేసు ప్రభు వారికి శిష్యుడు అవ్వాలనంటే, అంటే యేసు ప్రభువును మనం సంతోష పెట్టాలనంటే, మొట్టమొదట అంటే ఆయన ఏం చెప్పాడంటే సంతోషపెట్టాడు. జీవితకాలం అంతా క్రీస్తును సంతోషపెట్టే వారికి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. క్రీస్తుని ఒక విషయం ఏంటంటే, ఈ లోకంలో మనం ఏమనుకుంటామంటే, ఏది మనకు ఆనందాన్ని ఇస్తుంది, ఏది నిజమైన ఆనందం? ఒక రకంగా చెప్పాలంటే ఇక చూడండి, ఒక మాట అంటున్నాడండి, ఏది సంపాదించుకుంటే ఎక్కువ ఆనందం వస్తుంది? ఏది సంపాదించుకుంటే ఎక్కువ ఆనందం వస్తుంది? ఏమి సంపాదిస్తే మనం ఎక్కువ హ్యాపీగా ఉండగలం? మానవుడు ఒకటి మాత్రం జ్ఞాపకం ఉంచుకోవాలి, ఏంటంటే ఈ భూ సంబంధమైనది ఏది సంపాదించినా ఫైనల్గా దానివల్ల నీకు ఆనందం కలగదని ఒకరోజు తెలుసుకుంటావు. భూమి మీద మనుషులందరూ తెలుసుకుంటారు. క్రీస్తును సంపాదించడము అనేటువంటిది లక్ష్యమై ఉండాలి. క్రీస్తుని సంపాదించడం, క్రీస్తుని సంపాదించడం అంటే మన క్రీస్తుని సంపాదించడం. ఒక మాటలో చెప్పాలంటే క్రీస్తును సంపాదించుకోవడం అంటే ఏంటి? క్రీస్తును సంపాదించుకోవడానికి ఏమీ నష్టంగా ఎంచుకున్నాడంటే ఆయన, మన జీవన పోరాటంలో మనకు చాలా శోధనలు వస్తాయి. అవి ఏ కష్టాలైనా వస్తాయి మనకి. ఈ కష్టాల్లో 2 ఆప్షన్లు ఎప్పుడూ ఉంటాయి. ఆ 2 ఆప్షన్లు ఏంటనంటే, క్రీస్తు జీవితమా, ఎలా బ్రతకాలి అనేటువంటిది ఒక సమస్య అయితే, క్రీస్తు కోసం బ్రతకడం అనేటువంటిది రెండోది వెంటాడుతూ ఉంటుంది మనల్ని. ఈ 2 వెంటాడుతుంటాయి ప్రతి ఒక్కరిని.
ఒకటి ఎలా బ్రతకాలి అనే దానికి ఒక నియమం మన హృదయాల్లో ఉంటే, రెండోది క్రీస్తు కోసం ఎలా బ్రతకాలనేటువంటి రెండో నియమం ఇందులో ఉంటుంటుంది. అయితే ఇక్కడ చెప్తున్నాడు, ఏమంటాడంటే, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం వలనైన నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసం వలనైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడని ఆయన యందు ఏం చేయాలనుకుంటున్నాడండి? అగపడు నిమిత్తము. ఇంకో మాట అంటున్నాడు, ఏ విధము చేత నిన్ను మృతుల్లో నుండి నాకు ఏం కలగాలి? ఇక్కడ మృతుల్లో నుండి పొందుతాను. ఎందుకు ఇదంతా కూడా చెప్పబడుతుందనంటే, పౌలు గారికి ఫైనల్ గమ్యం ఏంటంటే ఇదే. ఈ లోకంలో ఏమి చేస్తే, ఏమి సంపాదిస్తే ఆశీర్వదించబడినట్టు ఈ లోకంలో? ఏది ఉంటే దేవుని ఆశీర్వాదం అని చెప్పొచ్చు. మీరు ఏది ఉంటే అది దేవుని ఆశీర్వాదం, నిజమే. కానీ దానికంటే గొప్ప అన్యులు కూడా ఉన్నాయి. కానీ క్రీస్తును సంపాదించుకోవడమే గొప్ప ఆశీర్వాదం ఈ భూమి మీద. ఎందుకు అంటే, ఈ భూమి మీద మీరు చూడండి, జక్కీ ఉన్నాడండి, లేదంటే అపోస్తలుడైన పౌలు గారు ఉన్నారు. తన యొక్క ఆలోచన ఇప్పుడు జక్కీకి యేసుప్రభు వారిని ఏం చేయాలనిపించిందండి? చూడాలనిపించింది. ఆయన చూద్దామని అనుకున్నాడు. చూద్దాం అనుకుని ఆయన ఏం చిక్కాడు? మేడి చెట్టు ఎక్కాడు. చూశాడు అంటే అంతకంటే ముందుగానే యేసు ప్రభువుకి ఆయన మేడి చెట్టు ఎక్కుతాడన్న సంగతి, ఇవన్నీ ఆయన సర్వశక్తిమంతుడు కాబట్టి గుర్తిరిగినటువంటి దేవుడు. ఆయన ఒక మాట అన్నాడు, ఆయన నేడు నీ ఇంటిని నేను త్వరగా దిగిరమ్మని వెంటనే ఆయన ఏం చేశాడండి? దిగొచ్చేసాడు. దిగొచ్చిన తర్వాత ఎవరింటికి వెళ్ళాడు? యేసు అంటే ఎవరిని తీసుకెళ్ళాడు ఇంటికి? యేసు ప్రభువారిని. ఆ యేసు ప్రభువారిని ఇంట్లోకి తీసుకెళ్ళిన తర్వాత డిస్కషన్ చూసారా, అది చాలా విలువైంది. అది ఏంటి? ఆ రెండిట్లో జక్కీ భూ సంబంధంగా నష్టపోయాడు. ఏం నష్టపోయాడు? ఏం నష్టపోయాడండి? దేవుడు స్వరము, దేవుని యొక్క వాక్యము హృదయములో నిజంగా నిజంగా దేవుని యొక్క వాక్యము హృదయములో నిజంగా కేంద్రీకృతమైన వ్యక్తి డబ్బును ప్రేమించడండి. అందులో ఏమి ఉండదనే సంగతి విశ్వాసికి తెలిసిపోతుంది. జక్కీ తెలివి తక్కువడు కాదు. జక్కీ తెలివి తక్కువడా? ఇప్పుడు జక్కీ ఎలా బ్రతకాలి? ఇప్పుడు మీరు చూడండి, జక్కీ ఎలా బ్రతుకుంటాడు అంటే, మీరు కనుక చూస్తే, నేను ఎవరి వద్దనైనా అన్యాయంగా తీసుకుంటే ఏం చేస్తానన్నాడండి? ఇచ్చేస్తానండి. మిగతా ఆస్తి ఎవరికి ఇస్తానన్నాడు? బీదలకు ఇస్తానన్నాడు. అసలు జక్కీ ఆలోచనలో చూడండి, ఆయన ఆలోచనలో ఏది, ఎవరు ఇంటికి వచ్చారు ఆయన ఇంటికి? క్రీస్తు ప్రభు ఇంటికి వచ్చాడు. క్రీస్తు ప్రభు వచ్చినప్పుడు క్రీస్తు ప్రభు కంటే ఏది గొప్పది కాదనుకున్నాడు. నేను ఒకటే చెప్తున్నాను, మంచి మాట ఆయన ఉపయోగించారు. సహవాసం, దేవునితో సహవాసం కంటే ఏది ప్రాముఖ్యమైనది కాదు ఈ లోకంలో. అది కష్టమైన, బాధలైనా, శ్రమలైనా, నిందలైన, ఉపద్రవములైనా క్రీస్తు కంటే ఏది గొప్పది కాదు. మనం సాధారణంగా ఏ జీవితం కోసం చూస్తామంటే, సాధారణంగా మనం క్రీస్తులో ఉండి లోకాన్ని నష్టపోయినా పర్లేదు. ఇదే కదా పౌలు బోధించాడు. క్రీస్తులో ఉండి దేన్ని నష్టపోవచ్చు? లోకాన్ని నష్టపోయినా పర్లేదు, క్రీస్తులో ఉండి.
క్రీస్తు నిమిత్తము ఎలా ఎంచుకున్నాను అన్నాడండి, నష్టంగా ఎంచుకున్నాడట. క్రీస్తులో ఉండి లోకాన్ని నష్టపోయినా పర్లేదు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, ఏమంటున్నాడంటే, ఇక్కడ అన్నిట్లకంటే ప్రాముఖ్యమైనటువంటి చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే సమస్తమును, అక్కడ అంటున్నాడండి చూడండి 10వ వచనంలోనే అంటున్నాడు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో అంటున్నాడు, ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమానుభావం కలిగిన వాడు అయ్యి ఉండాలటండి. మరణ విషయంలో సమానుభవం కలిగిన వాడై ఉన్నాడట. గలవాడనే ఏమంటున్నాడండి, ఆయనను చూడండి. మరణం అంటే యేసుప్రభు ఎలాంటి మరణం పొందాడు, ఎలాంటి మరణం పొందాడు? ఒక విషయం ఏంటంటే శరీరముతో ఈ భూమి మీద దేవుని కొరకు జీవిస్తున్నటువంటి మనం అనుభవపూర్వకమైనటువంటి క్రైస్తవుడిగా ఉంటేనే క్రీస్తుని సంపాదించగలం. అనుభవం వేరు, ఇన్ఫర్మేషన్ వేరు. మా గ్రాడ్యుయేషన్లు ఇచ్చేటప్పుడు బహుశా క్రాంతికరకు ఉన్నారు, లోకాన్ని జయించేసినట్టుగా ఉంటుంది. కానీ లోకంలోకి వెళ్ళినాక ఏదన్నా ఒక ప్రసంగం విన్న తర్వాత లోకాన్ని జయించేసేంత ఫీలింగ్ వస్తుంది మీకు. కానీ ఆ ప్రసంగంలో చెప్పిన శ్రమలు ఉంటాయి చూసారా, అది అనిపిస్తున్నప్పుడు ఎక్స్పీరియన్స్ వస్తుంది. ప్రసంగం వినడం సులువే, వాక్యము ఒక విషయం ఏంటంటే, ప్రాణగ్రంథంలో ఏమన్నాడో తెలుసండి, నా నోటికి చేదుగాను కడుపుకి ఎలా ఉంది, అదే నోటికి తీయగాను కడుపుకి ఎలా ఉంది. వాక్యం వినడానికి ఏమీ కష్టంగా ఉండదు, పాటించడానికే కష్టంగా ఉంటుంది. బోల్డ్ మంది ఈ యేసుప్రభు వారు చూడండి, అక్కడ వాక్యము వినటానికంటే అది చాలా, ఎందుకంటే ఇంకా లోతుగా, ఇంకా డెప్త్గా, ఇంకా ఆ విషయాలు తెలుసుకునేటప్పుడు చాలా ప్రాణానికి హాయిగా ఉంటుంది. ఈరోజు మంచి ప్రసంగం విన్నాను అనేటువంటి గొప్ప హాయినెస్. కానీ ఆ ప్రసంగం యొక్క నెరవేర్పు లోకంలోకి వెళ్ళినప్పుడు జరుగుతుంటుంది చూసారా మన జీవితంలో. ఆ ప్రసంగం యొక్క నెరవేర్పు అది చాలా విలువైనటువంటిది. దానికోసం మనం ఎన్నో నష్టపోవాలి ఈ లోకంలో. ఎప్పటికైనా సరే అతి విలువైన ప్రార్థన ఏంటంటే, అతి విలువైన ప్రార్థన పౌలు గారు చేశారు. అతి విలువైన ప్రార్థన ఏంటనంటే ఒకటే అతి విలువైన ప్రార్థన. చూడండి ఏమని ప్రార్థన చేశాడు ఆయన ఎఫెసీయులకు రాసిన పత్రికలో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఇది అతి విలువైనటువంటి ప్రార్థన. 3వ అధ్యాయము 14వ వచనం అండి. 3వ అధ్యాయము 14వ వచనం, ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబాన్ని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను ఏం చేస్తున్నానండి, మోకాళ్ళు వేస్తున్నాడంటండి. మోకాల్లోని ఏం చేస్తున్నాడు, మీరు దైవజనుడు సంఘం కోసం చేయవలసిన అతి విలువైన ప్రార్థన ఏంటో తెలుసండి, సంఘస్థులందరూ అంతరంగ పురుషుని యందు బలం కలిగి ఉండాలి. పౌలు గారు అదే చేశారు ప్రార్థన. మీరు అంతరంగ పురుషుని యందు ఏమై ఉండాలి. అంతరంగ పురుషుడు శక్తి కలిగి ఉన్నాడా, బాహ్య పురుషుడు శక్తి కలిగి ఉన్నాడా? పౌలు గారు అంటారు, మా బాహ్య పురుషుడు ఏమైపోతున్నాడు, బాహ్య పురుషుడు ఏమైపోతున్నాడు, కృషించిపోవచ్చున్నాను. అంతర్య పురుషుడు మాత్రం దినదినము ఏం చేయబడుతున్నాడు. ఇట్ ఈజ్ హౌ ఇట్ ఈజ్ ఎక్స్పీరియన్స్. ఇది మన జీవితాల్లో ఫేస్ చేస్తాం. అది మన జీవితంలో బాహ్య పురుషుడు కృషించిపోతుంటే నానా టెన్షన్లు పడతాం మనం. బాహ్యంగా ఏదన్నా నష్టం వస్తుంటే ఎంత బాధ. బాహ్యంగా ఎదగడమే దేవుల్లో ఎదగడం. ఈరోజు
అంతరంగ పురుషుడు శక్తి కలిగి ఉండడం. ఇట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ విత్ గాడ్. మీ మనసును ఒకసారి అడగండి, నా మనసును ఒకసారి అడగండి, మనందరి మనసులను ఒకసారి అడగండి. నేను భౌతికంగా బలంగా ఉన్నానా, ఆత్మీయంగా బలంగా ఉన్నానా? భౌతిక బలమే ఆత్మీయ బలం అనుకుంటున్నామా? ఆత్మీయంగా బలంగా ఉండడం, అంతరంగ పురుషుని యందు ఏం కలిగి ఉండాలి? శక్తి కలిగి ఉండాలి. అది అంతరంగ పురుషుని యందు శక్తి దేనివల్ల కలుగుతుంది అంటే ఇక్కడ అన్నాడు, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన ఏం చేయబడినట్లుగానండి, బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయాల్లో. అందుకే అన్నాడు అంతరంగ పురుషుడు అందు. ఇందాక కూడా మనం చూసాం, బాహ్య పురుషుడు ఏమైపోతున్నాడు అండి? ఏమైపోతున్నాడు? కృషించిపోతున్నాడు. క్రైస్తవుడు బాహ్యంగా ఎలా కనబడినా ఆత్మీయంగా బలం కలిగిన వాడై ఉండాలి. మనుషులు ఏ రూపాన్ని లక్ష్య పెడతారు? ఏ రూపాన్ని లక్ష్య పెడతారు? మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు. పై రూపం అంటే బాహ్య పురుషుడు కృషించిపోకుండా మేము ఆశీర్వాదం అనుకుంటారు వాళ్ళు. బాహ్యంగా ఏముందో ఏమి లేదో వీటిని బట్టే కదా ఆశీర్వాదం అంటే. కానీ పౌలు గారి యొక్క ఆలోచన అది కదట, బాహ్య పురుషుడు కృషించిపోయినా పర్లేదు. పౌలు భౌతికంగా బాగున్నాడా, ఆత్మీయంగా బాగున్నాడా? భౌతికంగా బాగున్నా ఆత్మీయంగా బాగుంటున్నట్టు కాదు. ఆత్మీయత వేరు, భౌతికత వేరు. ఎందుకనంటే మీరు గమనించండి, యోబు భౌతికంగా చాలా బాగున్నాడు, ఇప్పుడు అవన్నీ తీసేసాడు. ఇందాక ఆయన చెప్పారు, ఎవరు తీసేయమన్నారు? అవన్నీ ఎన్ని రోజుల్లో పోయాయి? ఎన్ని రోజుల్లో పోయాయండి? ఎన్ని డేస్ పట్టింది? ఒక్క రోజులో పోయాయి. కానీ ఆత్మీయంగా ఎలాగున్నాడు ఆయన? ఆత్మీయంగా ఎలాగున్నాడండి? ఆత్మీయంగా చాలా బలంగా ఉన్నాడు. ఈ లోకంలో ఏది నష్టం వచ్చినా కంగారు పడవలసిన పని లేదు. మీరు కంగారు పడవలసిందల్లా దేని గురించో తెలుసా? ఆత్మీయంగా ఏమన్నా నష్టపోతానో లేదు చూసుకోవాలి. భౌతికంగా ఏమో నష్టపోయినా పర్లేదు. ఎందుకంటే క్రీస్తు నిమిత్తం పౌలు సమస్తమును ఎలా ఎంచుకున్నాడండి. ఒక్కోసారి నీ పేరు కూడా పోవచ్చు ఆత్మీయంగా, భౌతికంగా క్రీస్తు కోసం బ్రతికితే. ఒక్కొక్కసారి నీ శరీరానికి, లేదంటే ఒకసారి ప్రజల్లో మనం జీవిస్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా నష్టపోవచ్చు. ఇక్కడ రెండు ఉన్నాయి పౌలుకి, భౌతికంగా లాభపడాలా, ఆత్మీయంగా లాభపడాలా అని. అంటే ఆయన ఏది ఎంచుకున్నాడట? ఒకటే ఎంచుకున్నాడట. ఆత్మీయముగా ఏం పొందాలనుకున్నాడంటే లాభపడాలి, గురి యొద్దకే నేను పరిగెడుతున్నాను, అవసరమైతే క్రీస్తు నిమిత్తము సమస్తము. ఇక్కడ మాట అన్నాడండి, పెంటతో ఏం చేస్తున్నాడండి? పెంటతో సమానంగా. పౌలుకి పెంటగా ఎంచింది ఈరోజు అనేక మందికి జీవితంలో విలువైన దానికింత ఎంచడం ఎంత విచారకరం. పౌలు ఏది పెంటగా ప్రమాదంగా ఎంచుకున్నాడనంటే, క్రీస్తు లేని జీవితము, ఒకవేళ క్రీస్తుకి నాకు సరైన గురు, క్రీస్తుకు నాకు అడ్డొచ్చేది ఏదన్నా ఉందా, అవసరమైతే దాన్ని నష్టపోతాను, కానీ నా క్రీస్తును మాత్రం నేను వదులుకోననే బలమైన విశ్వాసం కావాలి క్రైస్తవుడికి. ఈరోజు మనం ఏ లోకంలో ఉన్నామంటే, ఈ యొక్క లోకంలో మనం ఉంటూ ఉన్నాం. ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు మనందరి యొక్క గురి ఏమై ఉండాలంటే, పౌలుకున్నటువంటి గురి మనకై ఉండాలి. దాని కొరకు అందుకే ఇక్కడ అందరికీ చెప్పాడండి. ఏమన్నాడనంటే, కుటుంబం కానీ, బిడ్డలు కానీ, బిడ్డలు కూడా చెప్పాడు. ఏమన్నాడనంటే పిల్లలకు కానీ, వాడు ఏమన్నాడనంటే పిల్లలను ప్రభు యొక్క బోధలోను శిక్షలోను, పిల్లలకు కూడా క్రీస్తుని ఎలా సంపాదించాలో అది చిన్నప్పటి నుంచే ఏం చేయాలి? కుటుంబాన్ని దేవునిలో కట్టడానికి ప్రయాసపడాలి. అంత మాత్రమే కాదు, దేవుడు ఒక మాట అన్నాడు, మొదట ఆయన రాజ్యమును, మొదట ఏం ఎతకాలంటండి? రాజ్యము, నీతి. ఇది చాలా గొప్పవి. వాళ్ళు అయ్యే వెతికారు.
రాజ్యము నీతి ఎతికాడంట మొట్టమొదట. కనుక మనం అత్యధికంగా ప్రార్థన చేయవలసింది ఏంటనంటే, దేవునిలో నన్ను కట్టమని మనం ప్రార్థన చేయగలగాలి. దేవా, నీ కుమారుడైన క్రీస్తులో నా జీవితాన్ని కట్టు. నేను, నా కుటుంబము డబ్బు సంపాదించకపోయినా, ఈ లోకంలో ఏం సంపాదించకపోయినా పర్లేదు, కానీ క్రీస్తుని సంపాదించాలి ఈ లోకంలో. అదే ముఖ్యమైనటువంటి గురి. ఎందుకో తెలుసా? క్రీస్తు మాత్రమే నిశ్చయం ఇవ్వగలడు. యేసుప్రభు ఒక ఉపమానం చెప్పారు. ధనవంతుడు, ఇంకొకరు ఎవరు, అసలు ఎందుకు చెప్పాడు ఆయన ఉపమానం? యేసుప్రభు వారు ఏది చెప్పినా చాలా వివరణాత్మకంగా చెప్పాడు ఆయన. ధనవంతుడు, ఇంకొకరు ఎవరున్నారు, లాజరు. వీళ్ళిద్దరు జీవితాలు చూడండి లోకంలో. ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? లాజరు ఎక్కడికి వెళ్ళాడు? ఎందుకు? వీళ్ళిద్దరు లైఫ్లను చూపించాడు. యేసు ప్రభు ఏది కూడా అలా ఈయన అలా వదిలేస్తామని చెప్పలేదు ఆయన. భవిష్యత్తులో ఇదే జరుగుతుంది. లాజర్కి ఏముందండి? లాజర్కి లోకంలో చెప్పండి, ఏముందండి లాజర్కి లోకంలో? యేసు ప్రభు అదొక కథలాగా వింటామని అని చెప్పలేదు ఆయన. ఏముంది లాజర్కి లోకంలో? చెప్పండి, చెప్పండి, లాజర్కి ఏముందో? ఏమీ లేదు. ఏమీ లేకపోగా తన శరీరానికి అనారోగ్యం ఉంది. అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు. ఈ రోజుల్లో కనుక మనుషులు ఉంటే లాజర్ని విమర్శంతా కూర్చుద్దురు. ఎందుకు దెబ్బలు, ఎందుకు కురుపులు, బహుశా పాపాల కింద చేస్తాం, ఎన్ని కురుపులు, ఎన్ని గాయాలని బోళ్ళు. ఎందుకంటే మనుష్యుడు పలికే ప్రతి వ్యర్థమైన మాటకే లెక్క చెప్పుకుంటాడట. కనుక వాళ్ళ అందరేమో, కానీ లాజరు ఎలా బ్రతికాడో చూడండి. అందుకే అంటున్నాడు, ఏమి నష్టపోయాడు లాజరు? ఈ లోకాన్ని నష్టపోయాడు, కానీ ఏం సంపాదించుకున్నాడు? అబ్రహాము రొమ్మున ఎవరున్నారండి? లాజరు ఉన్నాడు. ఇక్కడ విషయం ఏంటంటే, క్రీస్తుని సంపాదించుకోవడము. అందుకే ప్రార్థన చేయాలి. ప్రభా, ఏదైనా సరే మనం ప్రార్థన చేసేటప్పుడు, తండ్రి నీ చిత్తము. ఒక విషయం ఏంటంటే, మనం ప్రార్థన చేసేటప్పుడు మన చిత్తాలు నెరవేరాలని ప్రార్థన చేస్తాం మనం. మన ప్రాబ్లం ఇదే. మనకు ఒక చిత్తం ఉంటుంది మైండ్లో, దాన్ని సక్సెస్ చేయాలి దేవుడు. కానీ అసలు ముందు క్వశ్చన్ ఏంటంటే, అసలు నీ చిత్తం ఏంటి నా పట్ల? ఈరోజు భూమి మీద ఎక్కువ మంది ప్రార్థనలు ఇయ్యే. వారు మనసులో ఒకటి అనుకుంటారు, ఆ చిత్తం నెరవేరాలి. కానీ వాడు గుర్తించుకోండి, మన చిత్తాలు నెరవేరితే ఎప్పుడు మనకు బాధే. చివరికి ఎవరి చిత్తం నెరవేరాలి? మన యందు దేవుని చిత్తాలు. యేసు ప్రభువు కూడా అదే అన్నాడు. గిన్నె ఆయన గెత్సెమనే తోటలో ప్రార్థన చేసేటప్పుడు, గెత్సెమనే ప్రార్థన మాదిరి అనుభవం మనకే రావాలి. గెత్సెమనే ప్రార్థన అనుభవం. ఆయన ఏం చేశాడనంటే, ఆ గిన్నెలో చూసినప్పుడు ఏమున్నాయి అందులో? గిన్నెలో ఏమున్నాయండి? శ్రమలు కనబడుతున్నాయి. యేసు ప్రభువారు ఏమన్నారంటే, తండ్రి ఈ గిన్నె నా నుంచి తొలగించు. శరీర రీతిగా ఆయన చాలా బలహీనపడ్డాడు. ఈ గిన్నె నా నుంచి ఏం చేయమన్నాడండి? తొలగించు. ఖచ్చితంగా తొలగించేయలేదు ఆయన. అయినను ఎవరి చిత్తం అన్నాడు. ఈరోజు అలా ప్రార్థన చేయగలుగుతున్నాం మన ఇంట్లో. మన ఇంట్లో, అయ్యా నీ చిత్తం నా జీవితంలో నెరవేరాలి. నీ చిత్తం నెరవేర్చుటే నాకేంటి సంతోషం. మొన్న ఒక సహోదరుడు సరిగ్గా ఆదివారం టయానికే, ఇంచుమించు మొన్న కాదు, అంటే ఆ మధ్యకాలంలో ఆదివారం టయానికి అతనికి 25,000 శాలరీ. ఆదివారం పర్మిషన్ ఏమన్నారట? ఆదివారం ఏమేమన్నారండి? ఏ టయానికి? ఆరాధన టయానికి.
ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి? చుట్టూరు ఉన్న వాళ్ళు కొంతమంది తోడు సంఘస్థులు కూడా ఇచ్చిన సలహా ఏంటంటే ఒక్క ఆదివారం కదా అన్నారట. ఒక్క ఆదివారం కదా ఏముంది అన్నారట. కానీ అతను ఏం చేశాడో తెలుసా? నా దేవునితో నాకు సహవాసం దూరం అయిపోతానుంటే 25,000 ఏ పాటి, అవసరమైతే ఆకలితో చచ్చిపోతాను, నేను పరలోకం వెళ్ళాలి. నా దృష్టి ఎప్పుడు ఏది అంటే దాన్ని వదిలేశాడండి. క్రీస్తు నిమిత్తము నష్టపోయింది ఎంత లాభకరం అది. క్రీస్తు నిమిత్తం అంటే క్రీస్తు నిమిత్తం ఇప్పుడు మంచి ఉద్యోగాన్ని దేవుడిచ్చాడు. కనుక విషయం ఏంటంటే క్రీస్తు కొరకు బ్రతకడం, క్రీస్తులో ఉంచడం చాలా ఉన్నతమైనటువంటి గురు మనకు ఉందండి ఈ భూమి మీద. అందుకే మనం ఏం చేయాలంటే ప్రార్థించేటప్పుడు కూడా ఒకటే ప్రార్థన చేయాలి, అయ్యా నిశ్చితం అయితే శ్రమల ద్వారా దేవుడు ఏం చేస్తాడు? అనుభవాన్ని ఇస్తాడు. ఏం పర్వాలేదు, ఎందుకంటే శ్రమల ద్వారా దేవుడు మనకిచ్చేటువంటి అనుభవాలు చాలా విలువైనటువంటి. ఎందుకంటే ఇక్కడ శ్రమల ద్వారా ఏం చేశాడండి? అనుభవాన్ని దేవుడు తీసుకొచ్చాడు. పౌల్లో శ్రమల ద్వారానే దావీదులో అనుభవాన్ని తీసుకొచ్చాడు. శ్రమల ద్వారానే అనేకమైన అనుభవాలు కాబట్టి భూమి మీద జీవిస్తున్నటువంటి మనం ఒక గురి అనేటువంటిది పెట్టుకోవాలి. ఏంటనంటే ఆ గురి దేవునిలో. నేను ఒక కాకినాడలో ఓ ఏరియా అంతా విగ్రహారాధన ఏరియా అండి. అంటే ఆ మధ్యలో క్రైస్తవుడు ఎవడన్నా వస్తే అతను నీచిగా చూస్తారు. అంటే ఆ విగ్రహారాధన మధ్యలో ఎవడన్నా క్రైస్తవుడు ఉన్నాడు అనుకోండి, ఎలా చూస్తారు? ఆ విగ్రహారాధన మధ్యలో క్రైస్తవుడు ఉన్నాడు అనుకోండి, ఎలా చూస్తారు? చాలా చిన్న. ఇక్కడంటే మనకు తక్కువ, కానీ చాలా ఏరియాల్లో క్రైస్తవుని నమ్ముకున్నందుకు ఎలా చూస్తారు? సమాజంలో బ్రతకవు, చోటు భక్తి చేసుకోగలవు అంతే అక్కడ. కానీ ఆ ఇంటి మీద ఆ అన్యులు విగ్రహారీకులందరూ ఇల్లు ఉండగా ఒక ఇల్లు అతను కట్టుకున్నాడు. ఆ ఇంటి మీద ఏం రాశాడు తెలుసా? ఇంగ్లీష్లో, నేనును నా ఇంటి వారిను యెహోవానే సేవిస్తామని రాశాడు. అంటే అన్యజనుల మధ్య అది రాయించడానికి ఎంత కష్టపడాలి? అప్పుడు చూసిన వాళ్ళందరికీ అర్థమవుతుంది లేదండి. ఎవరు? నేను నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాం. అవసరమైతే నేను యెహోవాను సేవిస్తాను. ఎందుకంటే నా జీవిత కాలం అంతా కూడా ఆయన మనకి ఏమి ఇవ్వాలో చెప్పండి ఒకసారి. చాలాసార్లు మనం అనుకుంటాం ఆయన ఏం చేశాడండి, ప్రభు ఏం చేశాడండి నా జీవితంలో అని అడుగుతారు చాలామంది. ప్రభు ఎవరో ఇవ్వలేంది ఇచ్చేశాడు. అదేంటనంటే ఆయన యొక్క రక్తాన్ని మనకి ఇచ్చేసాడండి. అది ఎంత విలువైంది అది. ఆయన రక్తాన్ని ఇచ్చాడు. అందుకే తన సొంత కుమారుణ్ణే మనకేం చేశాడండి ఆయన. క్రైస్తవం అంటండి ఎక్కడ కూడా మీరు ఎందులోకి వెళ్ళండి, ఆయన నమ్ముకుంటే ఏమిస్తావు అని అడిగితే ప్రశ్న వస్తుంది. కానీ బైబిల్లో ఉన్న క్రైస్తవ్యాన్ని గురించి మీరు ఆలోచిస్తే యేసుప్రభుని నమ్ముకోండి ఇది వస్తుందని చెప్పలేదు వాళ్ళు ఏం చెప్పారు తెలుసండి? మీ కొరకు యేసుక్రీస్తు ఏం కాచాడు? రక్తాన్ని కాచాడంటే వాళ్ళే అన్నారు, ఇప్పుడు మేమేం చేయాలని అడిగారు. వాళ్ళు అన్నారా లేదండి? ఎంతమంది అడిగారు? 3,000 మంది. అయ్యలారా మేమేమి చేతుము. ఎందుకోనంటే మా కోసం ఒక ఆయన చనిపోయాడు. గుర్తించుకోండి, జీవితంలో భూమి మీద ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి, చనిపోయే లోపు నీ కోసం ప్రాణం పెట్టిన యేసుకు నువ్వేం చేయగలవు? ఈ ఒక్కదానికి మాత్రం లెక్క చెప్పాలి మనం. నీ కోసం ఏమి ఇచ్చేసాను? నేను రక్తం ఇచ్చేసాను. అప్పుడు ఆ రోజు చూపించగలగాలి, ఇదిగో తండ్రి నీకోసం. పౌలు గారు ఎలా ఎంచుకున్నారంటే బ్రతుకుడు క్రీస్తే, చావైతే నాకు ఏమన్నాడండి లాభం అన్నాడు. కనుక ఆ రోజు బిడ్డలు కానీ మన సమస్తం కానీ లేదంటే చివరికి మన జీవితం అయినా సరే ఒకటి మాత్రం చెప్పగలగాలి, ఏంటో తెలుసా అండి? మనుషులందరూ ఈ భూమి మీద గురి ఏమై ఉండాలంటే క్రీస్తుని మనం ఏం చేయాలి? సంతోషపెట్టాలి. చివరిగా ఈ మాట మనం చూద్దాం. గలతీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో చూడండి ఏమంటున్నాడు. ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించుకొని చూస్తున్నానా. చూడండి, ఇది చాలా విలువ. దేవుణ్ణి సంపాదించాలంటే ఏమంటున్నాడండి?
సంపాదించుకొని చూచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచున్నానా, నేను మనుషులను సంతోషపెట్టు కోరుచున్నానా. ఇది చాలా చాలా విలువైన మాట. ఇది భూమి మీద ఎప్పుడు వెంటాడుతుంటాయి ఈ రెండు మనల్ని. వెంటాడతాయా? వెంటాడవా? వాడు మనుషులను సంతోషపెట్టాలా, రెండోది దేవుని సంతోషపెట్టాలా. మనుషులనా దేవున్నా? మనుషులు అంటే ఎవరైనా అవ్వచ్చు. అది రక్త సంబంధికులా ఉండండి, లేదంటే దూరంలా ఉండండి, దగ్గరలా ఉండండి, లేదంటే విదేశాలను, ఇవన్నీ కాదు. మనుషులను సంతోషపెడుతున్నావా, దేవుని సంతోషపెడుతున్నావా? ఇది చాలా విలువైనటువంటి ప్రశ్న. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడంటే, ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచున్నానా, రెండోది దేవుని దయను సంపాదించుకొని చూచున్నానా, నేను మనుషులను సంతోషపెట్టు కోరుచున్నానా. ఇది అంటున్నాడండి, నేనిప్పటికీ ఏమన్నాడండి, మనుషులను సంతోషపెట్టువాడనైతే. మనుషులను సంతోష పెట్టడం అనేది ఆపాలి, దేవుని సంతోషపెట్టడం అనేది ప్రారంభించబడాలి. తోటి సహోదరుని కూడా ఎందుకు సంతోషపెట్టాలి? ఇట్టుగా ప్రభువుని బట్టి. ఫస్ట్ ఎవరిని సంతోషపెట్టాలి? ప్రభువుని సంతోషపెట్టాలి. ప్రభువును సంతోషపెట్టడమే మన ధ్యేయం అయి ఉండాలి ఈ భూమి మీద. కనుక ఇక్కడ అంటున్నాడండి, నేను మనుషులను సంతోషపెట్టకూర్చున్నానా, నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడినైతే క్రీస్తు దాసుడను కాకయే పోదును. పౌలు గారిని చాలాసార్లు ఏమన్నారంటే, నీవు సున్నత గురించి చెప్పావంట కదా అక్కడెక్కడ, అది తప్పు అని ఒకసారి చెప్పే. ఎందుకంటే నువ్వు కూడా సున్నతే తప్పు అని చెప్తున్నావంట కదా బోధ అనే శోధన వచ్చింది ఆయనకి. లేదంటే ధర్మశాస్త్ర ప్రకారంగా కొట్టివేయబడింది అని అంటున్నావంట కదా, అలా కాదని ఒకసారి చెప్పేవారు పౌలు గారు. మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఏం చెప్పాలి పౌలు గారిని ఏమన్నారంటే, కొంతమంది, అయ్యా నువ్వు వెళ్ళి ఇదిగో ధర్మశాస్త్రం కొట్టివేయబడింది అన్నవాడు, ధర్మశాస్త్రం సున్నత వల్ల ఇవన్నీ చెప్తున్నావు అంట కదా, ఇలా చెప్తున్నావని టాక్ వచ్చింది. లేదు లేదు నువ్వు అలా చెప్పట్లేదు నువ్వు మాట చెప్పే అన్నారండి. కానీ పౌలు ఏం చేశాడు? నేను అదే చెప్తున్నాను, ధర్మశాస్త్రం వలన ఎవడను నీతిమంతుడిగా తీర్చబడ్డని చెప్తూ ఇప్పుడు వీళ్ళ సపోర్ట్ చేసిన వాళ్ళంతా దూరం అయిపోతారు. ఇప్పుడు ఎవరు దూరం అయిపోతారు? ఇప్పుడు వాళ్ళు ఎలాగా దూరం అయిపోయారు. ఇప్పుడు ఎవరు దూరం అయిపోతారంటే, ఏంటి నీ గురించి ఇలా చెప్తున్నారని విన్నాం కానీ నువ్వు కూడా నిజంగా ఇదే చెప్తున్నావు, అయితే మేము కూడా సైడ్ అయిపోతాం అంటారు. కానీ పౌలు నిజమే చెప్పాడు. యేసు ప్రభు సంతోషపెట్టడం గురించి ఆయన ఆలోచించాడు. ఈ భూమి మీద నువ్వు యేసు ప్రభువును సంతోషపెట్టేటువంటి తరుణంలో ఒక్కడో కూడా అయిపోవచ్చు. ఈ భూమి మీద ఒక్కడవే. చూడండి, మీరు కనుక చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో దానియేలుని బబులోను సామ్రాజ్యంలో ఒక రూల్ వచ్చిందండి. రూలు ఏంటి? ఆ రూలు బబులోను సామ్రాజ్యంలో, బబులోను సామ్రాజ్యంలో ఉన్న రూల్ ఏంటనంటే, రాజుగారి ప్రతిమకి ఏం చేయాలి? నమస్కారం చేయాలి. ఎవడైనా రాజుగారి ప్రతిమకి నమస్కారం చేయకపోతే ఏం చేస్తారండి? సింహాల బోనులో ఏం చేస్తారు? పడేస్తారు. ఏ బోన్ అండి అది? సింహాల బోన్లో పడేస్తారు. ఒక విషయం అర్థం అండి, దానియేలు పొజిషన్లో మనమే ఉంటే ఏం ఎంచుకుంటాం? దానియేలు పొజిషన్లో రెండు ఆప్షన్లు ఉన్నాయి ఇక్కడ. దానియేలు పొజిషన్లో కనుక మనమే ఉన్నాం అనుకోండి, ఒకవేళ ఏంటి మన యొక్క ఆన్సరు? ఆ శాసనం మనమైతే ఏం చేస్తామంటే, ఆ శాసనం అయిపోయేదాకా ఎదురు చూసి, ఆ శాసనం తీసినాక దేవునికి ఏదో రోజు ఏం చేసుకోవచ్చు? ప్రార్థన చేసుకోవచ్చు అని అనుకుంటామేమో, మానవ స్వభావం కలిగినటువంటి. కానీ దానియేలు అనుకున్నాడు, దానియేలు ఇలా చేసినను దినమునకు ముమ్మారు ఏం చేస్తున్నాడంటండి? ఏం చేస్తున్నాడు? దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు ఎవరో తెలిసిపోయింది అది? ఆ శత్రువులు తెలిసిపోయింది. తీసుకెళ్ళి దానియేలుని ఏం చేశాడండి? సింహాల బోనులో
ఏం చేశాడండి? పడేశారు. ఇప్పుడు అయినప్పటికీ దానియేలు నిర్ణయం చేంజ్ అయిందా? మీరు గమనించండి, క్రీస్తు నొద్దకు పరిగెట్టాలనుకున్న వాడు పరిస్థితులు చేంజ్ అవుతాయి కానీ నిర్ణయం చేంజ్ అవుతావు. మర్చిపోకండి, క్రీస్తు కోసం నువ్వు జీవించాలనుకుంటే పరిస్థితులను బట్టి ఎక్కడా నీ గురి చేంజ్ అవ్వదు, పరిస్థితులు చేంజ్ అవుతాయి అంతే. ఇప్పుడు ఈరోజు సుఖంగా ఉంటావు, రేపొద్దు కష్టాల్లోకి వెళ్తావు అంతే, కానీ గురి మాత్రం మారదు. దేవునికి ప్రార్థన చేస్తూనే ఉంటావు. కష్టమైన నష్టమైన గురి మారదు. నేటి కాలంలో ఏమైపోయిందంటే కష్టం వస్తే ఒక గురి, నష్టం వస్తే ఒక గురి, లాభం వస్తే ఒక గురి, లాభం రాకపోతే ఒక గురి. ఇది కాదు, కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏం వచ్చినా నా దేవునికి నేను ప్రార్థన చేయడం మాను. ఎంత కష్టం అది! సింహాల బోనులో పడవేయబడ్డం. సింపుల్గా దేవుని ప్రార్థన చేయడం మానేచ్చు కదా దానియేలు. బబులోన్ అంతా దానియేలుని ఏమనుకొని ఉంటారండి? మీరు గమనించండి, బబులోన్లో ఒకే ఒక్కడున్నాడు. ఆ ఒక్కడు ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? ఒక్కడు. ఒకవేళ ముక్తేశ్వరం ఈ జైబీనగర్లో అలాంటి పరిస్థితి వస్తే నువ్వు ఒక్కడో దేవుని కోసం నిలబడగలవా? ఒకవేళ ఈ కోనసీమలోనే అలాంటి పరిస్థితి వస్తే, ఒకవేళ ఆ రోజు వస్తే నువ్వు ఒక్కడమే దేవుని కోసం నిలబడగలవా? పరిస్థితులను బట్టి మారిపోతాం మనం, మెజారిటీని బట్టి మారిపోతాం. మన విషయం ఏంటంటే మెజారిటీ. మనం ఏదైనా చేయాలంటే మెజారిటీ ఓటు వేయాలి. నలుగురు మనుషులకి నచ్చితే అలా వెళ్ళిపోతాం. నలుగురు విమర్శిస్తున్నామంటే వెంటనే మన నిర్ణయం చేంజ్ చేసుకుంటాం. విమర్శించినా విమర్శించకపోయినా, నిన్ను మనుషులు మెచ్చినా మెచ్చుకోకపోయినా, క్రీస్తు కొరకు నీ గురి ఉందో చూసావా, అది ఎన్ని కష్టాలు వచ్చినా తప్పదు. అది గురి యొద్దకే పరిగెడతానంటున్నాడు పౌలు. అందుకే వాళ్ళ గురించి ఒక పేరు ఉందో తెలుసా అండి? వాళ్ళ గురించి ఏ పేరు ఉందో తెలుసా? ఈ లోకంలో భూ తలక్రిందులు చేయవారు ఇక్కడ కూడా ఏం చేశారు? వచ్చేసారు. వాళ్ళు ఏంటంటే భూమిని తలక్రిందులు చేసేస్తారు ఇలాంటి వాళ్ళు. ఎందుకంటే వీడు ఎక్కడ చూసినా భూ తలక్రిందులు చేయడం తప్ప ఎందుకు, వాళ్ళకి హేళంతో ఇచ్చిన టైటిల్ అది. కానీ వాళ్ళు భూమిని సువార్తతో నింపేశారండి. కనుక మనము ఎప్పుడు కూడా దేవుణ్ణి ఏ పరిస్థితుల్లోనూ విడిచిపెట్టకపోతే అద్భుతమైనది కావాలంటే ఒక్కొక్కసారి మనం అడగాలి దేవుని సహాయం. ఏం అడగాలంటే, కష్టాలు వచ్చినప్పుడు అసలు పౌలు గారికి ఒక సమయంలో చాలా బాధ అనిపించి ఉంటుంది ఆయన జీవితంలో. అయ్యా, నా శరీరంలో ఒక ముళ్ళు ఉంది, దాన్ని తీసే నువ్వు. ముమ్మారు వేడుకున్నాడు. ఎన్నిసార్లు వేడుకున్నాడండి? ముమ్మారు. ఏదో ఒకటి జీవితంలో బాధ పెడుతూ ఉంటుంది. అది అనారోగ్య సమస్య అవ్వచ్చు, మానసికమైన సమస్య అవ్వచ్చు, ఈ లోకంతో నువ్వు పోరాడే తత్వం అవ్వచ్చు. అది తీసేయ్యా అని తీసేయని చెప్పి ప్రార్థన చేస్తే ఆయన ఏమన్నాడు? నా కృప నీకు చాలు, నా కృప నీకు చాలు. ముళ్ళు తీసేశాడా? ముళ్ళు అలాగే ఉంచాడు. అందుకే అన్నాడు, నన్ను బలపరచు అని అందే నేనేం చేస్తాను? నిన్ను బలపరిచేవాడు దేవుడు అయితే నువ్వు సమస్తమును ఏం చేస్తావు? చేయగలవు. కాబట్టి పరిస్థితులు, పౌలు గారికి పరిస్థితులు ఏమో అనుకూలంగా లేవండి. మనకంటే చాలా కష్టాల్లో ఉన్నారు వాళ్ళు. లేయా, మనయ్య కష్టాలు ఎక్కువ. మనకంటే చాలా ఘోరమైన కష్టాలు అవి. తినడానికి ఆహారం లేదు, సరైన వస్త్రం లేదు. పౌలు గురించి స్టడీ చేసేటప్పుడు చివరికి మాట చెప్పి ముగిస్తున్నాను. గురిని ఎలా వదలలేదంటే, పౌలు గారు తిమోతికి రాసేటప్పుడు ఒక మాట రాస్తాడు. అయ్యా, శీతాకాలం వస్తుంది, చర్మ కాగిత తీసుకురా, దాంతోపాటు అక్కడ నా అంగీ కూడా ఉంటుంది, అది కూడా తీసుకొచ్చి. స్కాలర్స్ ఏం రాస్తున్నారు తెలుసా? పౌలు ఆ పత్రిక రాసేటప్పటికి అతనికి 2 అంగీలే ఉన్నాయి, ఇప్పుడు వేసుకున్నాడు, అది తీసుకునిరా. నా వస్త్రాలున్నా లేకపోయినా, నా శరీరం చీకిపోయినా, నా అనారోగ్యం ఎక్కువైనా, నన్ను సంఖ్యలేసి బంధించేసిన, ఏమి చేసినా నా గురి మారదు. క్రీస్తుని సంతోషపెట్టడమే నా గురి. ఇలాంటి తీర్మానం మనకి లోకముతో కలిసిపోవడం కాదు క్రైస్తవ జీవితం అంటే.
కనుక వెంటనే ఆయన అంటున్నాడు, ఏమన్నాడంటే నా అంగీ తీసుకురా అని రాశాడు అందులో. తిమోతికి మీరు చదవండి, అక్కడ నాకు అంగీ ఉంటుంది, అది ఖచ్చితంగా తీసుకొచ్చే తిమోతి నెక్స్ట్ వచ్చేటప్పుడు నా దగ్గరికి. అలాంటి జీవితం బతికారు చూడండి. లోకమునకు మురికిగాను ఎలా కనపడ్డారంటండి, ఎలా కనపడ్డారంట? లోకానికి మురుగ్గా కనపడినా పర్లేదు, దేవునికి ఎలా అయి ఉండాలి? నువ్వు సువాసనగా ఉండాలి. అలాంటి జీవితం దేవుణ్ణి ఎంతో ఏం చేస్తుందండి? దేవుని యొక్క లోతైన అనుభవాల్లో ప్రతి ఇంటిలో, మీ అందరి గృహాల్లో దేవుని కొరకు సరైన గురి కలిగి ఉండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించాలి. ముఖ్యంగా కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసుకున్నటువంటి సహోదరి యొక్క గృహంలో అలాంటి మహిమను దేవుడు అనుగ్రహించాలని, మనందరికి అనుగ్రహించాలని, దేవుని శక్తితో మనందరం బలం పొందాలని ఆయన వాక్యాన్ని బట్టి నన్ను హెచ్చరించుకుంటూ మీకు తెలియజేస్తున్నాను. ఈ మాటలు విన్న మీ అందరికీ నా హృదయపూర్వకంగా